హాయ్, మనం కొత్తగా న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం కదండి. ఆ ఛానల్ లింక్ పంపిస్తున్నాను. ఆ ఛానల్ చూసినాక మీరు నాకు రిప్లై అయ్యింది. అసలు దాని విషయం శ్రీకృష్ణ అంటే ఒక బ్రాండ్ వస్తుంది. అందరికీ నమస్తే అండి. సో అన్న వచ్చేసరికి ఫస్ట్ వీడియో అనమాట మన ఛానల్లో. చాలా అంటే చాలా హోల్సేల్. అంటే ఎందుకు హోల్సేల్ అంటున్నా అంటే అన్న ఇచ్చే రేట్లు మటుకు మీరు నేను ముందే చెప్తున్నాను, చాలా అంటే చాలా మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది అనమాట. అంత బాగా ఉంటాయి రేట్లు అనేది. సో ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఇవాళ అన్నది పుట్టినరోజు. సో హ్యాపీ బర్త్డే అన్న, అది నా ఛానల్ తరఫు నుంచి. ఎవరు మిస్ అవ్వకుండా ఛానల్ అనేది పూర్తిగా అంటే వీడియో ఫుల్ అనేది చూడండి. రేట్లు మటుకు అదిరిపోతాయి. ఎప్పుడు ఇవ్వలేని రేట్లు అయితే మన అన్న అయితే ఈరోజు మనకి చెప్పేస్తాడు. జుమిచ్చులో వెరైటీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకి ఈరోజు బర్త్డే స్పెషల్గా అన్న అయితే వీడియో ఇస్తున్నాడు. సో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అమ్మా, నమస్తే. మనది శ్రీకృష్ణ శారీస్ అమ్మ, వైష్ణవి కాంప్లెక్స్, షాపురం 72AB గుంటూరులో ఉంటుంది. ఫస్ట్ ఛానల్ మంది ఇది. కాకపోతే అన్న వచ్చాడు. కాకపోతే అంటే నాకు దోస్తే అన్న వచ్చేదా నాకు తెలియదు. నేను అందరూ సర్ప్రైజ్ చేస్తా అంటే అన్న వచ్చి నాకు ఇచ్చాడు. నాకు రివర్స్ ఇచ్చాడు గిఫ్ట్. కాకపోతే అంటే ఈరోజు మనం శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ 72AB అంటే శ్రీకృష్ణ అంటేనే మొత్తం ఆంధ్ర, తమిళనాడు, కేరళ. సో అందుకని నేను కూడా స్పెషల్ గా వచ్చాను. ఫేమస్ మంది వీడియోకి నేనే వచ్చింది. ఓకే, నేను చెప్పడం కాదు, మీరు ఆలోచిస్తారు ఎందుకు చెప్తున్నారా అని. మా బెదరు చెప్పాడు, నేను చెప్తున్నా. ఎందుకంటే తక్కువ లాభం చేసుకుంటే కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. ఓకే, ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఉన్నాడంటే మనం జెన్యున్గా ఉంటాం. ఆ జెన్యులు అంటే ఏంటి? తప్పుడు మాటలు కాదు. ఆ జెన్యులు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పటమే. లేని ఉన్నట్టు చెప్పకూడదు, ఉన్నది లేనట్టు చెప్పకూడదు. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతాయి కదా, సో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. కస్టమర్ మోసపోవడం నాకు ఇష్టం ఉండదు. తినటానికి లేని పరిస్థితుల్లో నేను పైకి వచ్చాను, సంపాదించాను. లాక్డౌన్లో మొత్తం పోయినాయి. అయినా తర్వాత నా చేతికి ఎవరు హెల్ప్ చేయలే. ఓకే, ఎంత కష్టపడ్డానో అంత నష్టపోయా. అయినా పర్లా, శక్తి ఉంది మనకి. మనం నష్టపోయామని ఆలోచిస్తే ఇంకా నష్టానికి పోతాం. ఓకే, నష్టపోయింది పోతే పోయి, మనకు శక్తి ఉంది, మన కాళ్ళు ఉన్నాయి, తెలివి ఉంది, చేతులు ఉన్నాయి, మేధావి ఉంది, మళ్ళీ రావచ్చు స్టెప్. ఎవ్వరు నాకు రూపాయి సరికి ఇవ్వాల. దెబ్బతిన్నాడు, ఈడేం పెడతాడులే అని. ఈ రోజు ఫోన్ కొట్టాల్సిన అవసరం లేదు. సార్ ఐటమ్ వచ్చినాయి, సార్ ఐటమ్ వచ్చినాయి, సార్ ఐటమ్ వచ్చినాయి. మంచి వ్యక్తికి అలాగే సార్ అంటూ అదే గిరి అనిపించమంట ఏజెంట్లని. ఎందుకంటే ఒకప్పుడు అదే గిరి ఉన్నవాళ్ళు సోమత పోయిందని చెప్పేసి నన్ను పరుచుకోలే. ఈరోజు మళ్ళా మళ్ళా పటాలు ఎక్కిందని ఇప్పుడు సార్ అంటున్నారు. అంటే డబ్బు ఉందని సార్ అంటున్నారా? అది తప్పు కదా. డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నా ఎప్పుడు ఒకటేలాగా ఉంటేనే మానవత్వానికి విలువ ఉంటుంది. డబ్బు వాళ్ళు ఉంటే రేపు పోయిద్ది. మంచితనం ఎల్లకాలం పిల్లలు సాగుతూ ఉంటుంది. సో బెటర్ మధ్య మధ్యలో మంచి చిన్న అదే మాటలు చెప్పుకుని చిన్న మాటలు. ఇది జిమ్మిచ్చు. ఇవి 5.5 మీటర్ నుంచి 6.5 మీటర్ వస్తుంది. ఓకే, శ్రీకృష్ణ అంటే ఒక మిస్టేక్. ఓకే, షాప్ కాదు, శారీస్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకంటే ఒక చీర 2 చీరలు ఓపెన్ చేయగలుగుతా. నాకు వచ్చే అన్ని వేలలో వస్తాయి. ఎందుకంటే మాది ఏజెన్సీ ఉంది సూరత్లో. నా బెదర్ ఉంటాడు, ఆ ఏమి కావాలి అది పంపిస్తుంటాడు. అన్న హ్యాపీగా మంచి రోజు వచ్చాడు. నేను కూడా ఇద్దాం అనుకున్నాను. ఓకే, కాకపోతే ఈవినింగ్ వద్దాం అనుకున్నా. కాదులన్నా వచ్చేసని చేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒకసారి సెల్ అయిందంటే కొంచెం బెర్ర ఎరుగోపోతుంటది షేడ్. మీరు ఏం చేస్తే అదే పంపిస్తా. మీరు చేసింది ఇంకోటి పంపించడం నాకు ఇష్టం ఉండదు. ఓకేనా? ఫోన్ పే, గూగుల్ పే, మా 3 నెంబర్లు ఉన్నాయి. 3 నెంబర్లకి ఇస్తా. మీకు ఏ ఊరు కావాలంటే మీరు అడ్రస్ మెన్షన్ చేయండి. ఆర్టీసీ కావాలా, ప్రొఫెషనల్ కావాలా, డిటీసీ కావాలా, కొరియర్ కావాలా, పోస్ట్ కావాలా, మీరే మెన్షన్ అడ్రస్ మొత్తం వేస్తే చాలు. ఓకేనా? దీనిలో ఎన్ని కలర్స్ వస్తాయన్న? యాక్చువల్గా 75 కలర్స్ దాకా ఉన్నాయి. 75 కలర్స్ దీంట్లో. జిమ్మిచ్చులో 75 రంగులు. జిమ్మిచ్చు మొదలు పెట్టింది శ్రీకృష్ణ. ఓకే, ఆ జిమ్మిచ్చులో గోల్డ్ మెడల్ ఉంది, గోల్డ్ కాయిన్ ఉంది, సిల్వర్ పట్టు ఉంది, ఫేస్ సిల్క్ ఉంది, రకరకాలు ఉంటాయి. అంటే ఫేస్ సిల్క్ ఇందులో కలర్ లేదు. ఓకేనా? ప్రజెంట్ ఓన్లీ జిమ్మికి గోల్డ్ కాయిన్ చూపిస్తా. ఓకే, సో ఇందులో అయితే చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయంట. అది నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. సో అన్న అయితే చెప్పేశాడు. కలర్స్ అయితే చూసుకుందాం.
ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్ అండి. జిమ్మిచ్చు రేటు మటుకు నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బెటర్ రేట్ ఉంటుంది ఇక్కడైతే. సో నేనే అన్నని ఎత్తుక్కొని బతిమాడి మరీ వీడియో ఇవ్వన్నా అని చెప్పి అడిగాను అనమాట. అంత బాగా వస్తాయి. కలర్ చార్ట్ కానివ్వండి, ఏదైనా కానీ మీకు వర్క్ కానివ్వండి, లేదంటే ఏది చేసుకోవాలన్నా కూడా మీకు ముందు అంటే ప్లెయిన్ శారీ కదా, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు వర్క్ అనేది. సో ఎక్కడ కూడా మిస్టేక్ అనేది ఒకటి చిన్న మిస్ప్రింట్తో మీకు 500 రూపాయలు ఉండే చీర కూడా కేవలం మీకు చాలా 1000 అబోవ్ ఉంటుంది. ఓకే, మీకు ఇదే శారీ లేస్ వచ్చేసరికి మీకు చూస్తూనే ఉన్నారు కదా బాక్స్ ఐటమ్, ఇక్కడ అంచు లేస్ వస్తుంది, కింద అంచు లేస్ వచ్చేసరికి మీకు 700-800 ఉండే శారీస్ కూడా ఇవన్నీ కూడా మీకు నచ్చిన వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన లేస్ కొనుక్కొని నచ్చిన వర్క్ చేసుకోవచ్చు. సో అన్న అయితే రేట్ చెప్పేస్తాడు ఫైనల్ రేటు. కలర్స్ అయితే చూసుకోండి, ప్రతిదీ కూడా హోల్సేల్ అండి. ముందే చెప్తున్నాను, 1-2 తీసుకొని డిస్టర్బ్ చేసినా కూడా అన్న అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వగలడు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో మీకు అన్నీ కూడా కలర్ చార్ట్ చూసుకోండి, డిఫరెంట్ కలర్ చార్టు. ఎందుకంటే బయట బాక్స్ ఐటెంలో కూడా రాని కలర్స్ అయితే ఇక్కడ నేను చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, బాక్స్లో వచ్చేసరికి 6 కలర్ చార్టు అలాగే వస్తుంది, ఎక్కువ రాదు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా అంటే చాలా కలర్స్లో కూడా షేడెస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇది చూసుకోండి, కింద ఉన్న షేడ్ వేరు, ఇది షేడ్ వేరు, ఇలా డిఫరెంట్ కలర్ షేడ్ అనేది ఉంది. ప్రతిదీ కూడా రన్నింగ్ అయ్యే ఐటమ్ అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు స్కిప్ చేశారంటే లాభం మీకే అంటే లాభం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఆలోచించుకొని చూసుకోండి. నేను ఎప్పుడు మనీకి విలువ ఇవ్వను, ఓకే, లేని వాళ్ళకే విలువ ఇస్తాను. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. అదే అన్న, ఎందుకంటే ఉన్నోడి దగ్గర డబ్బు కట్టలు ఉంటాయి, అలా ఉన్న వాళ్ళని తగ్గుపడతల్లా. లేని వాళ్ళని కూడా ఉన్న వాళ్ళని తయారు చేయాలని నాకు కాన్సెప్ట్ ఉంటుంది మెయిన్. ఎందుకంటే గుడికి వెళ్తాం, డైలీ ఒక లేని భక్తుడు వెళ్తాడు, అయ్యగారు ఉంటారు, చటారిస్తారు, అక్షంతలు వేస్తూ ఉంటారు. నెలకోసారి 2 నెలలసారికి వెళ్తుంటాడు ఒక మనిషి. 1, 2, 3, 4, 8, 9, 10. అదేలే. ఆ పంతులు గారు ఓరికి ఇస్తారు ప్రిఫరెన్స్ చెప్పండి, నువ్వు చెప్పన్నా. నా ప్రైవేట్ ఇంట్లో ఉంటుంది, కామెంట్స్ లో వస్తాయి అన్న ఇవన్నీ కూడా ఉంటుంది. చెప్పు నువ్వు ఏడైపు ఆ పంతులు గారు ఓరికి ఇస్తారు ప్రిఫరెన్స్, ఉన్నోడికి ఇస్తారు అన్న, అంతేనా? అంతేగా. పంతులు గారు చెప్పుకుంటారా, ఉన్న ఆయన నెలకో 2 నెలలకో వస్తూ ఉంటాడు సంపాదించుకొని. అదే అన్న, లేని వాళ్ళు డైలీ వస్తున్నాడు, లేని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఓకే, ఎందుకంటే ఈయన ఎప్పుడు లేదు వస్తుంటాడు పాపం. ఆ దేవుడు ఎప్పుడైనా కల్పిద్దామని ఆశపడిస్తాడు. అవును, దేవుడి కన్నా పంతులు గారే మిన్న. ఏది చేసిన పంతులు గారు చేసిన జరిగిద్ది కానీ దేవుడు చేయడు. ఓకే, అలాంటి దేవుడు తప్పపట్టకూడదు. మన దేవుడు ఉంటాడు, చేసే ఫస్ట్ పూజ పంతులు గారు. ఎప్పుడు ఆయన ధనాన్ని ఆశించాడు పంతులు గారు, ఆశీర్వదిస్తాడు చిన్నవాళ్ళని కూడా. బాగా చదువుకోండి, బాగా వ్యాపారం చేసుకోండి. ఉన్న వాళ్ళకి చెప్పలేడు, ఎందుకంటే ఉన్నాయిగా. ఫస్ట్ ఆయన గురించి కూడా లేని వాళ్ళకే ఇస్తారు. ఏ దేవుడైనా సరే, మన మతాలు కులాలు ఏం కాదు, అంతా ఒకటే మన అందరూ. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ లేని వాళ్ళని చూసుకోండి. వాళ్ళు డెవలప్ అవుతే వాళ్ళు 10 మందికి చెప్తారు, ఉన్న వాళ్ళు ఎప్పుడు చెప్పరు. మనం సంపాదించుకుని సీక్రెట్గా లాకర్లో పెడదాం. అది. సో కలర్స్ అయితే చూసుకోండి, కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సింగిల్ కూడా కొరియర్ ఉంటుందా అన్న? సింగిల్ ఇస్తాను, 2 ఇస్తాను, 5 ఇస్తాను. కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది, కొరియర్ ఛార్జ్ సపరేట్. సో రేట్ అనేది చెప్పలేదండి ఇంకా, కొరియర్ ఛార్జ్ అనేది సపరేట్ ఉంటుంది. రేట్ మటుకు హోల్సేల్ రేట్, ఎందుకంటే ఇన్ని కలర్స్ చూసా కదా. సో రేట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు అన్నయ్యి, రేట్ అయితే వస్తుంది ఫైనల్గా చెప్తాడు. సో ఎవరు మిస్ అవ్వద్దండి, స్కిప్ చేయొద్దు వీడియో కూడా, ఎందుకంటే అన్న అన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత వినకుండా ఉంటే బాగోదు. సో చాలా అంటే చాలా, అది ఫస్ట్ వీడియో కాబట్టి నాకు కూడా కొద్దిగా టెన్షన్గానే ఉంది. నా వల్ల నీ వల్ల ఎంతమంది నెంబర్ ఆఫ్ కస్టమర్లు ఉంటారు, వాళ్ళు ఎవరు బ్యాడ్ చెప్పరు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. అవునన్న, లేనిది ఉన్నట్టు చెప్తే అర్థం అవుద్ది, తర్వాత అర్థాన్ని పక్కన పెడతారు. అది ముఖ్యమా? అదే, నేనైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా క్షమించండి, కానీ నేను నా మాట్లాడేది 99% తప్పేం మాట్లాడు. అవునన్న, ఎందుకంటే రాయల్టీగా ఉండాలి, రియల్గా ఉండాలి. రూపాయి ఉన్నా అలాగే ఉండాలి, 10 రూపాయలు అలాగే ఉండాలి. రూపాయి సంపాదించిన 10 రూపాయలు వచ్చిందనుకో కాలు రగలేకూడదు. రూపాయి ఎక్కడ వచ్చింది మనకి, ఆ రూపాయి అలా చూడాలి, కానీ ఆ 10 రూపాయలు చూడకూడదు. ఆ 10 రూపాయలు చూస్తే 100 వస్తుంది, మళ్ళా ఆ 100 చూడకూడదు, ఆ రూపాయిని చూడాలి. రూపాయిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఎక్కడ మొదలు పెట్టాం రూపాయి, ఆ రూపాయే కావాలి. మన కనుక 100 వచ్చింది, 200 వచ్చింది, 300, 1000 వచ్చింది, 10,000 వచ్చింది, 20,000 వచ్చిందని ఆ లెక్కేసుకుంటే అర్థం ఉండదు.
జుమిచూలో వచ్చేసరికి ఇంకో కలర్ వైట్ అండి. వైట్ చూసుకున్నారా, నేను ఇప్పుడు దాకా అయితే వైట్ చూడలేదు. సో జుమిచూలో వైట్ వచ్చింది, క్రీమ్ వచ్చింది, డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మొత్తం కూడా ప్లెయిన్ శారీస్ అండి. మీకు నచ్చిన లేస్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన మోడల్ మీకు నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు అనమాట. అన్న దగ్గర అయితే ఇది ఒక స్పెషాలిటీ ఉంది. సో కలర్ చార్ట్ చూసుకోండి, ప్రతి కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్. ఎవరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు, వీడియో అయితే ఫుల్గా చూడండి. అండ్ దీని రేట్ చెప్పడం ముందు నాకు కూడా టెన్షన్ వస్తుంది. రేట్ అనేది ముందు నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. 25 శారీస్ కొన్న వాళ్ళకి మాత్రం 200కి ఇస్తానండి. 25 చీరలు కొంటే 200. నాకు 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ఒకటి కొన్నా సరే 300 రూపాయలు. అంటే 25 మెట్లు ఎక్కారు కదా, 25 మెట్లు ఎక్కితే ఆఫర్ వస్తుంది. 25 మెట్లు ఎక్కితే ఆఫర్ వచ్చింది. 24 మెట్లు దిగినా ఆఫర్ వర్తించదు. ఓకే, 25 మెట్లు ఎక్కితేనే ఓన్లీ మీకు వచ్చేసరికి 200 రూపాయలు పడుతుంది. కేవలం 200 రూపాయలు మాత్రమే అనుకోండి. ఓకే, ఎందుకంటే ఉన్నట్టు చెప్పేస్తా. పర్ మీటర్ కొనాలన్న మార్కెట్ 200 ఉందండి. ఇది మీటర్ 200 ఉంది. ఓకే, ఇప్పుడు 25 చీరలు తీసుకుంటే కేవలం మీకు వచ్చేసరికి 200 రూపాయలే అంటండి. కానీ 24 చీరలు తీసుకున్నా కూడా అన్న అయితే ఒకటే చెప్తున్నాడు, కడాకండిగా వచ్చేసరికి 300 పడుతుంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే కలర్స్ చూసుకుంటే మీకు కలర్సే ఉన్నాయి, ఒక 70 రంగులు దాకా ఉన్నాయి. కాబట్టి రీసేలర్స్కి అయితే బెస్ట్ ఆఫర్ అనమాట. ఎందుకంటే చాలామంది మార్కెట్లో జుమిచూ అంటున్నారు, కానీ అది జుమిచూ కాకుండా చాలామంది మిస్ అయిపోతున్నారు. అది కాక క్వాలిటీ చూసుకోండి, క్వాలిటీ మటుకు డిఫరెంట్ కలర్స్. చేతిలో అయితే నాకు నిలవట్లేదు అనమాట, అంటే స్పాంజీ లాగా ఉంది, అంత బాగుంది క్వాలిటీ. సో ఎవరు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే మటుకు. ఇది వచ్చేసరికి మనకి ఇదొక్క క్వాలిటీ అన్న, వీటిలో ఇంకేమన్నా మన దగ్గర ఏమేమి ఉంటాయి అసలు? బంగారం, వెండి తప్ప ఓకే అన్నీ ఉంటాయి నా దగ్గర. ఇదిగోండి కలర్స్ చూసుకోండి, కలర్స్ అయితే చాలా రిఫరెంట్ కలర్స్ ఇలా అయితే వస్తాయి. కలర్స్ ఎవరు మిస్ అవ్వద్దు. ఇంత అసలు నిజం చెప్తున్నాను, దూదిలాగా ఉంది. ఇన్ని కలర్స్ జుమిచూలో ఉన్నాయని నాకు కూడా తెలియదు. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇవి కటింగ్ ఎంత వస్తుంది అన్న? కటింగ్ ఎంత? 4.5 మీటర్ మిస్టేక్ అనుకోండి. మిస్టేక్ ఈ 23 కొంటేనే 200 పడుతుంది. ఓకే, ఒకటి కావాలన్నా ఏమన్నా నెక్స్ట్ ఇంకో బండిల్ ఇది. ఓకే, అన్ని కలర్ చాటు కలిసి ఉంటాయి. 4 రావచ్చు, ఒకటే కలర్ 10 రావచ్చు. కానీ ఇంట్లో టేస్ట్ ఏది బాగుంటుంది, కూరలో కరేపాకు బాగుంటుంది. అది వేస్తారు, వాసన వస్తుంది, పక్కన పెడేస్తారు. అంతే ఇది కూడా అలాంటిది. అన్ని కలర్స్ బంగారాలు. అసలు ఈ కట్ట అయితే భలే ఉంది నిజంగా. డార్క్ చాటు చాలా బాగా నచ్చింది కట్ట. సో కట్ట చూసుకోండి, ఇదైతే నేను చాలా ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే అసలు చీర అయితే చాలా షైనింగ్ అయితే బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఎందుకు అలా అంటున్నా అంటే కట్ట ఎవ్వరు కూడా చూసుకోండి, ఇదిగోండి కలర్ చార్టు అన్నీ డిఫరెంట్గా ఉందన్నమాట. కలర్ చార్టు ఈ కలర్ చాలా బాగుంది, షైనింగ్ అనేది. సో అన్న చెప్పాడు కదా 75 రంగులు ఉంటాయని. 75 రంగులు మినిమం ఒక 25 తీసుకున్నా కూడా మీకు సేమ్ అదే రేటు పడుతుంది. ఎందుకంటే 200 రూపాయలకి అసలు జుమిచూ అనేది ఇంపాసిబుల్. 750, 800 రూపాయలు అనేది అవైలబుల్గా ఉంది మార్కెట్లో. బట్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. లేస్ కొన్నా కూడా మీకు మినిమం 500లో వర్త్ అయిపోతుంది అనమాట. బ్లౌజ్ వర్క్ వస్తుంది అండ్ లేస్ వస్తుంది, శారీ వస్తుంది, 500లో ఫినిష్ అయిపోతుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు, రీసేలర్స్కి బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. వీటిల్లో ఏదైనా కూడా మీరు తీసుకోండి, మీకు 25 శారీస్ తీసుకుంటే 200 రూపాయలే పడుతుంది అనమాట. కలర్స్ మటుకు చాలా బాగున్నాయి. ఓకే, 3 నెంబర్ కాల్ చేయొచ్చు. ఇంకోటి చెప్తున్నాను, మీరు కొంతమంది అంటారు అంటే కొత్త ఛానల్ ఏదో మీకు అర్థం కాదు కాబట్టి కొత్త కస్టమర్ వస్తుంటారు. నాకు ఆల్రెడీ 4 ఛానల్ ఉన్నాయి. కస్టమర్లు అందరూ మా ఇంట్లో మా అమ్మకి, మా మిస్సెస్, మా పిల్లల కన్నా నాకు ఆప్యాయత అయిపోయారు వాళ్ళు. ఓకే, నా కస్టమర్లు అలాంటి వాళ్ళు. ఈరోజు నా పుట్టినరోజు కనీసం రాత్రి నుంచి ఫోన్లు వస్తానే ఉన్నాయి నాకు. అదే అన్న, కృష్ణ హ్యాపీ బర్త్డే అని. వాళ్ళ సొంత కొడుకుని కూడా పలకరిస్తారో నాకు తెలియదు, కానీ నన్ను సొంత కొడుకు సొంత బెదరు అలా అనుకొని ఆప్యాయతకు డాక్టర్ అమ్మ కానీ, టెంపుల్స్ కానీ, శ్రీశైలం టెంపుల్స్ కానీ మొత్తం అన్ని ఊళ్ళు నాకు కాల్సి వస్తూ ఉంటాయి. నేను గొప్ప చెప్పట్లా, అవునన్నా, ఆ కష్టపడితేనే పేరు వస్తుంది. కష్టానికి పేరే లేదు. మనీకి ఎప్పుడు ఇంపార్టెంట్ ఏమోను, లేని వాడికే ఇస్తాను. లేనివాడు పిలిచినా నాకు పెరుగన్నం పెట్టినా చాలు, పరవనంతో తింటాను. నేను ఉన్నవాడు పిలిచినా అసలు పొరపాటు కూడా వెళ్ళాను. అదే అన్న, ఎందుకంటే ఆ బాధలో పడ్డా నేను. నా స్నేహితులు అందరూ కోటీశ్వరులే, ఒకప్పుడు నాకు తిరిగిన వాళ్ళే. ఈ రోజు మన లాక్డౌన్ అడ్డం పడ్డామని చెప్పేసి బిజినెస్ పోయిందని చెప్పేసి బిజినెస్ అయిపోయిందని అవాయిడ్ చేశారు. ఆయన ఫీల్ అవ్వాల. ఓకే, ఈరోజు
గర్వం వస్తుంది నాకు. ఆ గర్వం ఏంటి చెప్పమంటారా? ఛాలెంజ్ నా ఫ్రెండ్స్ రావట్లా అని హ్యాపీ. వాళ్ళ మిస్సెస్ వాళ్ళు వస్తున్నారు చుట్టుకి షాపింగ్కి. చాలుగా అంతేగా. అన్న రామన్న ఆడ పోగొట్టుకున్నాం ఆడే తెచ్చుకున్నాం. మా ఆయన తప్పు చేశారు, వాళ్ళు డబ్బు చూసారే కానీ మనుషులు ఆప్యాయత ప్రేమను చూడలేదన్నది. అదే నేను ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చినా సరే ప్రతి రాఖీ మనకు వస్తున్నారు, అందరు రాఖీ కడుతున్నారు. మళ్ళీ మా ఆయన చెప్పకుండా నాకేం అవసరం లేదమ్మా, ఎందుకంటే అది ఆ పేరు అనేది నువ్వు కాపాడు. పేదలకు ఇచ్చే మాట కూడా అర్థంగా ఉంటుంది. ఇది ప్రెజెంట్ అంటే ఇచ్చా కదా మీకు. మా ఈ 4 నెంబర్లు ఉన్నాయి, 4 నెంబర్లో మనం వదిలేస్తాం. అంటే ఫస్ట్ సార్ మీకు వదులుతున్నాం కాబట్టి ఓకే. ఇది ఇంకో ఛానల్కి ఇవ్వట్లా. ఓకే అన్న. నెక్స్ట్ వస్తే నా దగ్గర వస్తే కలర్కి 50 వస్తాయి. 4 కావాలి నాకు. 4 బెదరొచ్చాడు 5 పంచిపోతాలాగా. అన్న నేనున్న పంచిపోతాను డెఫినెట్ గా నా దానిలోనే అయిపోయింది. నేను మనసుగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పంచిపోతాలంటే ప్రపంచంలో మించింది లేదు. ధూళి గీలి మొత్తం వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే ఈ లోపు వీడియో ఇప్పుడు మన వీడియో వెళ్తాం, ఇది యూట్యూబ్ ఆఫ్లైన్ వచ్చేస్తున్నారు. ఆఫ్లైన్ నాకు ఇచ్చా అంటున్నారు. అందుకని ముందుగా వివరం చెప్తున్నా, మన ఛానల్ తెలియదు కాబట్టి సింపుల్ గా చిన్నగా మాట ఇద్దే ఇస్తున్నాం సరుకు. నెక్స్ట్ ఇంకా ఫుల్గా ఉన్నాయి ఇంక వీడియోలు, ఇంకా అన్నయ్య ఓపిక. ఎందుకంటే ఆఫ్లైన్ వచ్చేసారు అనుకోండి వాళ్ళకి వెళ్తాయి. తర్వాత మీరు చూస్తున్నారు అన్న మీరు అంటున్నారు, కామెంట్స్ పెడతారు, అన్న ఇవ్వట్లేదు, బంగారం చూపిస్తున్నావు లేదంటున్నావు, ఆశ పెడుతున్నావు లేదంటున్నావు అంటున్నారు. ఆఫ్లైన్ ఎక్కువ చేస్తున్నారు. దయించి అర్థం చేసుకోండి. ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఒక్క వీడియోకి ఒక 5 రంగులు పక్కన పెడేస్తా. ఒకళ్ళే 5 కొంటా అంటారు కానీ వాళ్ళకి ఇవ్వండి, నాకు అందరూ కావాలి. అందరికి పంచుతా అంటావు తెచ్చింది. సో విన్నారు కదండి, ఎవరు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే. ఎందుకంటే అన్న చాలా బాగా చెప్పి చాలా బాగా అనేది ఐటమ్ చూపిస్తున్నాడు. ఫస్ట్ టైం నేను ఇంత అంటే చాలా వీడియోస్ తీసా కానీ బట్ ఇంత బాండింగ్ అనేది ఫస్ట్ వీడియోలోనే కలగలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకటి ఏంటంటే ఐటమ్ మత్తిది కూడా చూసుకోండి. జిమ్మిచ్చులో ఈ 500కి వర్క్ వచ్చేసి మీకు అన్నీ వర్త్ అయిపోతాయి అనమాట. అంత బాగుంటుంది ఐటమ్. షేడింగ్ కూడా మీకు నార్మల్గా క్యాట్లాగ్ కన్నా ఎక్కువ షేడ్ అనేది ఉంది. సో ఎవరు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే. మీకు 4 మీటర్లు 3 మీటర్లు మన దగ్గర ఉంటాయండి జిమ్మిచ్చు ఒరిజినల్. ఓకే ఇదిగోండి ఇలా బల్క్ లెక్క అయితే ఉంటుంది అనమాట. 4 మీటర్లు 3 మీటర్లు 4 మీటర్లు 3 మీటర్లు. సో ఆ ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి మన ఛానల్లో అన్న అయితే వీడియో ఇస్తారు. పట్టు కానివ్వండి, ఫ్యాన్సీ కానివ్వండి, ఏదైనా కూడా వర్త్ అనమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు ఐటమ్ అనేది. సో ఇది వచ్చేసరికి మనకు చెప్పారు కదా 25 చీరలు తీసుకుంటే మాత్రమే 200 రూపాయలు, లేదంటే మటుకు మీకు వచ్చేసరికి 300 పడుతుంది. 375 ఎంతన్నా 375. చూసారు కదండి, ఇది వచ్చేసరికి సాఫ్టీ పట్ట. ఇది ఒరిజినల్ సాఫ్టీ. ఎంతన్నా 375 రూపాయలు. మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏది మెన్షన్ చేస్తారు బంగారమే. బంగారాన్ని కూడా కాకపోతే మన ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, మన ఛానల్ హ్యాపీగా ఉండాలి. ఓకే ముగ్గురు హ్యాపీగా ఉంటే 4 వ్యక్తి వస్తుంది. అంతేగా, 4వ వ్యక్తి అంటే ఇంకో ఐటమ్ వస్తుంది. జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను. ఓకే ఎంతన్నా ఇది? 375 రూపాయలు. సాఫ్టీ పట్టు అండి, చాలా మెత్తగా ఉంది. 375 రూపాయలే అంట. సో అన్న అయితే చెప్తున్నా కదా, ఈ రోజు నుంచి ప్రతిదీ కూడా వీడియో అనేది మన దానిలో ఛానల్లో రన్నింగ్ అయిపోతుంది అనమాట. చూసుకున్నారు కదా, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. కేవలం 375 రూపాయలు మాత్రమే. నేను రేటు తక్కువలో పెట్టుకున్నా అంటే ఎంత తక్కువ పెడతాను నాకు కూడా తెలియదు. సో అంత తక్కువ పెట్టాడు. చూసుకున్నారు కదా, సాఫ్టీ పట్టు అండి, 375 రూపాయలు మాత్రమే. సో ఇదైతే మటుకు చాలా అంటే చాలా ఐటమ్ ఉంది, బట్ అన్నీ కూడా ఒక వీడియోలో చూపిలేం కాబట్టి ఇక్కడ నుంచి దసరాకి స్పెషల్ ఆఫర్స్ కింద మొత్తం కూడా మీకు వీడియో అనేది రన్నింగ్ అయితే ఇచ్చేస్తాను. పండగ వస్తుంది దసరా, అంతే సంవత్సరం ఒకసారి వచ్చేది. ఓకే, శ్రీకృష్ణ రోజు దసరా అని పక్క షాప్ జస్ట్ కొంచెం చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకా వీడియోలు ఉన్నాయి. ఫస్ట్ నేను అన్నయ్య వచ్చాడని ఇద్దామని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం షాప్ డెకరేషన్ చేసుకోవాలి. జస్ట్ అలా వెళ్దాం. సో అన్న షాప్లో అయితే 2 అండి, ఇది వచ్చేసరికి 2వది. ఇలా ఐటమ్ అనేది అంతా కూడా ప్లెయిన్ శారీస్ కానివ్వండి, లేదంటే వర్కులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఈరోజు అయితే మన ఆన్లైన్లో ఈ రోజు నుంచి మన దగ్గర పేరప్ అయిపోతుంది అనమాట. సో వైట్ చూడండి, వైట్ స్పెషల్ కానివ్వండి, ఎవరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు వీడియో. మొదలు పెట్టింది శ్రీకృష్ణ. ఓకే అన్న, కేరళ మొదలు పెట్టింది శ్రీకృష్ణ. కేరళ కుట్టి అంటారు దీన్ని. ఇది కూడా 5 నుంచి 6 మీటర్లు ఉండొచ్చు, 5 నుంచి అనుకోవచ్చు. రేపిస్తా వీడియో. 2 కళ్ళు కాదు 10 కళ్ళు కావాలి. ఓకే చూస్తున్నారు కదా, జెర్రీ బుట్ట అని కేరళ స్టైల్ చాలా అంటే చాలా ఐటమ్ అనేది అన్న దగ్గర అవైలబుల్ ఉంది. సో ఒక వీడియోలో మొత్తం అన్న చూపిలేము. 25 వీడియోలు వస్తాయి. వంట చేయాలంటే మీకు 25 వీడియోలు. పైన షాపు. ఓకే, పైన షాపు, గోడాలు ఉన్నాయి.
సో అన్నీ అయితే రన్నింగ్ అయిపోతాయండి. ఇప్పుడు చూసుకున్నారు కదా ఐటము. సో ఇదే చూసి ఇది స్క్రీన్ టాచ్ తీసి మళ్ళీ పెట్టద్దు. ఏ ఐటమ్ అయితే పెట్టారో ఆ ఐటమే చూడండి. అంత బాగుందన్నమాట ఐటమ్ మటుకు. ఒక ప్లే ఇస్తాం. ఓకే, ఎవరు టెన్షన్ పడదు. రిప్లై లేట్ అయింది అంటే ఎందుకంటే అన్న ఒకటి ముందే క్లారిటీ ఇచ్చాడు మనకి 5 ఛానల్లో వీడియోలు ఇస్తానమ్మా, సో రిప్లై అనేది లేట్గా వస్తే ఏమనుకోవద్దని. సో అది కూడా మన వ్యూవర్షిప్ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మీకు ఇంతవరకు ఎప్పుడు ఎనలా మీరు స్టాక్ అయిపోయింది. ఓకే ఆల్రెడీ రిలీజ్ చేసాం. ఓకే, టాప్స్ అన్న. ఓకే, టాప్స్ అండి. టాప్స్ 100 కూడా rupees. అవైలబుల్. 100 రూపాయలు. అది 25 కొంటేనే 25 కొంటే స్టాక్ లేదులేండి. ఏదైనా ఐడియా చూపిస్తున్నాను. ఓకే. అంటే చూపించి సార్ అంటారు అనుకో, స్టాక్ మొత్తం అయిపోయినాయి. 2500 పీసులు డైలీ అమ్ముతున్నా. లాస్ట్ 200 పీసులు. ఏదైనా అన్న 25 మీదే ఉన్నాడు. సో అదొక్కటి 25 అంటే గమనించండి. ఎంత వచ్చింది? 2 + 5 7. షాప్ నెంబర్ 7 అంటే 772. ఓకే, 72A. సో అది సెంటిమెంట్ అన్నమాట. అన్న అయితే మంచి అంటే బాగానే మాట్లాడుతున్నారు, బాగానే ఫస్ట్ వీడియో కదా, సో చాలా మందికి ఎక్కాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాడు అనమాట క్లారిటీగా. సో ఈ రోజు నుంచి అన్ని ప్రతిదీ కూడా మీకు కంటిన్యూ అయిపోతుంది అనమాట. ప్లెయిన్ శారీస్ కానివ్వండి, ఏదైనా కానీ తానూరులో నుంచి కానివ్వండి, ఏదైనా డిఫరెంట్ కలెక్షన్ అనమాట అన్న దగ్గర. 6 మీటర్లు 4 నుంచి 6 మీటర్ల దాకా వస్తాయి. 4 నుంచి 6 మీటర్ల దాకా. మీటర్ ఎంత ఉంటుంది ఐడియా ఉందా? మనకు అసలు తానులు అదే లేదన్నా. తెలుసుకోవాలి. ఎంత ఉంటుంది అమ్ముతున్నారు. తాను 200 ఇస్తున్నాను నేను. తాను అన్న. ఇది తానంటే ఎన్ని బ్లౌజులు వస్తాయి సుమారు తెలీదు. సో చూసుకోండి. తాను 200 అన్న. అన్న మినిమం ఒక 5 మీటర్లు ఉండిద్ది కానీ అది 6 మీటర్లు. చెప్పేది అంటే 4 చెప్తా. తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ చెప్పి తక్కువ ఇవ్వకూడదు. సో 8 బ్లౌజులు వేసుకున్నా 850 ఈజీగా వస్తుంది కానీ. చిన్న డిష్ చెప్పంటారా? భోజనం వెళ్తాం ముందుగా వెళ్ళకముందు ఏం చెప్తాం? 100 కూరలు ఉన్నాయని చెప్తాం. అక్కడ 20 కూరలే పెడతాడు. ఇదేంద్ర బాబు తింటాడు 20 కూరలు. 100 కూరలు చెప్పాడు, 20 కూరలు పెట్టాడు, 80 కూరలు ఏమి అంటే ఆలోచిస్తాడు. అదే నువ్వు 20 పెట్టావు అనుకో కూరలు, 100 తర్వాత 100 వచ్చి అనుకో సూపర్ చేశాడు అంటాడు. అది నా లాజిక్ అన్న. సో ఇప్పుడైతే చెప్తున్నా కదా అన్న, అయితే ఫైనల్ వీడియో చెప్తున్నాను. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా చెప్పేది ఒకటే, 25 అనేది మర్చిపోకండి. ఎందుకంటే అన్న లక్కీ నెంబర్ అంట. సో అది ఒకటి. తర్వాత ఇంకోటి, ఈ ఛానల్లో ప్రతిదీ కూడా అన్న వీడియోలు అయితే వస్తాయి. పైసలు రావు, కష్టపడితేనే వస్తాయి. కష్టం తెలిసిన పైసలు తెలుస్తుంది. అడగంగా డబ్బులు ఇచ్చారు అనుకోండి ఏమైద్ది అదే తెలియదు. మీకు కూడా కొత్త కదా, కొత్త బాధ్యత తెలియదు. అమ్మిస్తుంది వాడుతున్నాం, అమ్మిస్తుంది వాడుతున్నాం, అన్నిస్తున్నాం వాడుతున్నాం, అక్కిస్తుంది వాడుతున్నాం, అదే అన్న తండ్రి ఇస్తున్నాడు వాడుతున్నాం, అలా ఖర్చు పెట్టేస్తాం. అడగంగా ఇస్తే బాధ్యత తెలియదు. అదే 2 లాగి ఇవ్వండి డబ్బు, మీద డబ్బు ఉన్నాయి ఇవ్వచ్చు. ఆ 2 లాగి ఇస్తే ఏమంటాడు అబ్బాయి ఏమంటాడు, ఏంది మా అమ్మ మా డాడీ మా అక్క మా అన్న డబ్బులు ఇవ్వట్లేదు, టెన్షన్ పడుతున్నారు వాళ్ళు డబ్బు లేక అని. ఆ డబ్బు విలువ అప్పుడు తెలిసింది అబ్బాయికి. ఆ డబ్బు విలువ తెలియగానే బాధ్యత తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు రూపాయలకి 2 రూపాయలు ఇవ్వండి. ఆ రూపాయి 2 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఆ 2 రూపాయలు మొత్తం నీకే ఇస్తాడు. అది ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం.